समारंभां व्यासशंकर मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां ज्योतिष శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 3వ తారీఖు లగాయితూ ఆగస్టు 9వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతులను గమనిస్తే ఈ వారంలో మిథున రాశి యందు గురుడు అదే విధంగా శుక్ర గ్రహాల యొక్క సంచారం ఉండబోతూ ఉన్నది. కర్కాటక రాశి యందు రవి అలాగే వక్రించినటువంటి బుధుడు సంచరిస్తున్నారు. సింహరాశి యందు కేతువు, కన్య యందు కుజుడు, అలాగే కుంభరాశి యందు రాహుగ్రహము, వక్రించినటువంటి శనైశ్వరుడు మేనమందు సంచరిస్తూ ఉండగా చంద్రుడు ఈ వారంలో కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర రాశుల యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితం గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు షష్ఠ భావమందు యోగిస్తూ ఉన్నారు. అలాగే బుధగ్రహం చతుర్థ స్థానమందు, రాహుగ్రహం లాభస్థానమందు, అలాగే ఈ వారమందు చంద్రుడు బలంగా ఉన్నటువంటి కారణం చేత 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మేషరాశి వారికి ఉన్నాయి. అయితే వ్యయస్థాన స్థిత వక్రగత శనైశ్వరుడు ఏలినాటి శని యొక్క ఫలితాన్ని కొంత వ్యతిరేకంగా అంటే ఏలినాటి శని ఫలితం రాక లాభస్థాన స్థిత ఫలితాన్ని ఇస్తూ ఉన్నటువంటి కారణం చేత కొంత శనైశ్వర బాధ ఈ వారం మేషరాశి వారికి చాలా తగ్గుముఖం పడుతూ ఉంటుంది. అర్ధాష్టమ రవి యొక్క స్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అనగా చతుర్థ స్థానమందు రవిగ్రహ సంచారము, అలాగే తృతీయమందు గురు శుక్రుల యొక్క యుతి ఉండడం ద్వారా కుటుంబ విషయాలలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి. అనగా కుటుంబ సభ్యులు మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉండడం కానీ, లేదా కుటుంబ సభ్యులతోటి గడపవలసినటువంటి సమయాన్ని అంత గడపలేకపోవడం కానీ, లేదా ఏదైనా ఫంక్షన్స్ కానీ, లేదా ఏదైనా ప్రయాణాలు కానీ, ఇవన్నీ కూడా వాయిదా పడేటువంటి పరిస్థితులు మేషరాశి వారిలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. అయితే ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు ఈ వారం చాలా బాగుంటాయి. మరీ ముఖ్యంగా కుజుని యొక్క స్థితి చాలా బాగున్నటువంటి కారణం చేత అటు రోగ బాధలు, రుణ బాధలు, శత్రు బాధలు తగ్గుముఖం పట్టేటువంటి విధంగా మేషరాశి వారి యొక్క స్థితిగతులు ఉండబోతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఆరోగ్యం చాలా మెరుగుపడుతూ ఉంటుంది. అలాగే సుఖవంతమైనటువంటి జీవనానికి అవకాశం ఉంటుంది. అంటే అంత కష్టపడక్కర్లేకుండా వ్యయ శనైశ్వరుని యొక్క దోషం కొంత తగ్గినటువంటి కారణం చేత కొంత సుఖవంతమైనటువంటి జీవితం ఉంటుంది. అనగా ఏదైనా కష్టపడి చేయవలసినటువంటి పనులు ఏవి కూడా అంత కష్టపడక్కర్లేకుండా చాలా సులువుగా పూర్తి అవుతూ ఉంటాయి. అలాగే మధ్యవర్తిత్వము, రాయబారత్వము చేసేటువంటి మేషరాశి వాళ్ళకి ఆయా పనుల్లో సానుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి. సంతానానికి సంబంధించినటువంటి పురోగతి బాగున్నది. మరీ ముఖ్యంగా పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులకి ఈ గ్రహస్థితి పూర్తి స్థాయిలో యోగిస్తుంది. అంతేకాక ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా, లేదా ఉద్యోగ మార్పుకై ప్రయత్నం చేస్తూ ఉన్నా, లేదా విదేశాల్లో ఉంటూ అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి సానుకూలంగా ఉండబోతూ ఉన్నది. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారులకి 6 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. 2వ స్థానమందు ఉన్నటువంటి గురు శుక్రులు, అలాగే రవిగ్రహము, శనైశ్వరుడు, చంద్రుడు, రాహు ఇత్యాది గ్రహాలన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో వృషభ రాశి వారికి శుభకరమైనటువంటి, మంగళకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి జీవిత పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. గత వారం కూడా ఇదే రకమైనటువంటి వాతావరణం ఉన్నది. ఈ వారంలో కూడా అదే మాదిరిగా ఫలితాలను మనం చూడవచ్చును. ప్రత్యేకించి గోచార పరిస్థితులు బాగున్నప్పుడు సుఖవంతమైనటువంటి జీవితం ఉంటుంది. అనగా అంత కష్టపడేటువంటి ప్రయాణాలు ఉండవు. అలాగే చాలా ప్రశాంతంగా సానుకూలమైనటువంటి పరిస్థితుల్లోనే కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండడం, ఉద్యోగ పరిస్థితుల్లో సానుకూలత ఉండడం, వ్యాపార పరిస్థితులు అనుకూలిస్తూ ఉండడం, అలాగే ఎవరితోనైనా మనం మాట్లాడాలి,
లేదా ఏ పనైనా సరే సాధించాలి అనేటువంటి బాధ్యతను భుజాల మీద పెట్టుకున్నటువంటి వృషభ రాశి వాళ్ళకి సైతం ఆ కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా నెరవేరుతూ ఉంటాయి. అంటే ఏదైనా ఒక శుభ కార్యక్రమం చేయాలి, లేదా పలానా వ్యక్తితోటి మనం మధ్యవర్తిత్వం చేయాలి, రాయబారత్వం చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా చాలా సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అలాగే సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజల తాలూకు అండదండలు లభిస్తూ ఉంటాయి. ఉన్నతాధికారుల యొక్క అనుకూలత ఉంటుంది, అనగా పై అధికారుల యొక్క అనుకూలత, అలాగే తోటి ఉద్యోగస్తుల యొక్క సహకారము, కుటుంబ సభ్యుల యొక్క సహకారము, అలాగే అన్నింట్లోనూ కూడా చక్కగా చొచ్చుకుపోయేటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి సహజంగానే ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడుతూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది ఏమీ ఉండదు. ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ అన్నది శాస్త్రం. అనగా ఈ ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు సైతం సానుకూలంగానే ఉంటాయి. కాబట్టి వృషభ రాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా చాలా అనుకూలంగానే ఉన్నాయి. ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ గ్రహస్థితి తోడుగా ఉంటుంది. ఈ మెయిన్ అంటే మీ జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు సైతం యోగిస్తే ఇది మరింత రాజయోగకరంగా ముందుకు సాగుతూ ఉంటుంది. వృషభ రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు, అలాగే జన్మరాశి స్థిత శుక్రగ్రహాలు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి చంద్రబలం కూడా తోడవడంతో ఈ రాశి వారికి 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. అయితే అటు అర్ధాష్టమ కుజుని యొక్క దోషము, దశమమందు వక్రించినటువంటి శనేశ్వరుని యొక్క స్థితి, అలాగే ఈ 2వ స్థానమందు ఉన్నటువంటి రవిగ్రహం యొక్క స్థితిగతులు, జన్మ గురుడు, ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు. భాగ్యస్థాన స్థిత రాహువు కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహంగానే మనం చూడవచ్చును. అనగా ఈ గ్రహస్థితి అంతా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని, అనగా ఏదైనా ఒక పని ఉంటుంది, తేలికగా పూర్తి అవ్వవలసినటువంటి పని చాలా శ్రమతో కూడి ఉండి చాలా ఎక్కువ కాలాన్ని తీసుకుంటూ ఉంటుంది. ఇది మిథున రాశి వారిలో ప్రధానంగా కనబడేటువంటి అంశం. పోలీ ఈ పనే ఉంది 10 నిమిషాల్లో అయిపోతుందని అనుకుంటారు, కానీ ఆ పనే అవ్వక చాలా రోజుల పాటు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేటువంటిది కొంత చికాకును కలగజేస్తుంది. అలాగే ఏవైతే తేలికపాటివి అని మీరు భావిస్తారో అవే భారంగా మారుతూ ఉంటాయి. చిన్న చూపు అనేటువంటిది పనికిరాదు, వాయిదా పద్ధతి అనేటువంటిది పనికిరాదు. ఏదైనా ఒక పని చేయాల్సి వచ్చినా అది చిన్నదైనా పెద్దదైనా త్వరితంగా పూర్తి చేయవలసినటువంటి పరిస్థితుల్లోనే ఉండాలి. ప్రత్యేకించి శుక్రుడు గాని బుధుడు గాని లౌకికమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తారు, అనగా కూలంకుషంగా ఒక దాని గురించినటువంటి పరిజ్ఞానాన్ని ఇస్తారు. అది తెలిసినా కూడా మనం బద్దకించడం అనేటువంటిది అది మన స్వయంకృత అపరాధమే అవుతుంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఉద్యోగపరంగా ఒక అడుగు ముందుకు వేయాలి అంటే వేసేయగలగాలి, వేయకూడదు అంటే ఆగిపోవాలి. అంతేగాని ఎటు కాకుండా మధ్యలో ఉండిపోకూడదు. అయితే ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటి అంటే జన్మగురుడు, 2వ స్థానమందు రవి, చతుర్థ కుజుడు. అటు మీకు వచ్చేటువంటి ఆలోచనలు చాలా ఇబ్బందికరంగానే ఉంటాయి, దాని రిజల్ట్ లేదు. ఇతరులు ఇచ్చేటువంటి ఆలోచనలు, ఆ సలహాలన్నీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. భాగ్యహాని, భయం, క్రూర, బంధువైరం, ధనక్షయం. అటు బంధువులతోటి, తోబుట్టువులతోటి పడనటువంటి వాతావరణం ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏమైనా ఒంటరి అయిపోయామా అనేటువంటి ఫీలింగ్ కూడా ఈ రాశి వారిలో కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మానసికంగానే వేధిస్తాయి. ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మానసిక సమస్యలు కొన్ని అధికంగా ఉంటాయి. శారీరక బాధలు లేవు, అప్పుల బాధలు ఉండవు, అలాగే కొంత ఏదైనా ఖర్చు ఎక్కువగా పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ సకాలంలో ధనం చేతికి అందుతూ ఉంటుంది. అయితే ఇది విదేశాల్లో ఉండేటువంటి మిథున రాశి వారికి మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి సమయం. వీరు ఈ గ్రహస్థితి నుండి బయటపడడానికి ప్రతినిత్యము దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన, సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది. ప్రత్యేకించి గత వారం మాదిరిగానే ఈ వారంలో కూడా కుజచంద్రుల యొక్క ఆనుకూల్యత మాత్రమే ఉన్నది. తృతీయ స్థానమందు ఉన్న కుజుడు, చంద్రుడు, ఈ 2 గ్రహాలు బలవత్తరమైనటువంటి గ్రహాలు గోచారవశాత్తు. మరి మిగతా గ్రహస్థితితో అటు జన్మ రవి యొక్క దోషము, జన్మ బుధుడు, వ్యయస్థానస్థిత గురు శుక్రులు,
అలాగే అష్టమ రాహువు, వక్రించినటువంటి శనేశ్వరుడు, ఇవి కొంత భారంగా మారుతూ ఉంటుంది ఈ గ్రహస్థితి. అమ్మయ్య మనం ఈ సమస్య నుండి బయటపడిపోయాం అని వదిలేసినటువంటి విషయాలలో పునర్చర్చ జరుగుతూ ఉండడం. అబ్బు ఈ సమస్య మళ్ళీ వస్తోందా, ఇది తప్పిపోయింది అనుకున్నాం కదా, ఇది దాటేసాం అనుకున్నాం కదా, ఇది మళ్ళీ వెనక్కి వస్తుందా, లేదు మనం ఇది చక్కగా దాటేసాం కదా, మళ్ళీ ఎందుకు పునరావృతం అవుతూ ఉన్నది. ఇది ఎక్కువగా వచ్చేటువంటి ఆలోచన కర్కాటక రాశి వారు. కుజుడు మానసిక ధైర్యాన్ని ఇస్తాడు. ఇష్టసిద్ధి సదారోగ్య అన్నారు. ఇక్కడ ఆరోగ్యాన్ని ఇస్తూ ఇష్టమైనటువంటి వాటిని కూడా మీకు ప్రసాదించేటువంటి గ్రహం కుజుడు. అయితే ఇక్కడ అష్టమంలో ఉన్నటువంటి రాహువు గాని, వక్రించిన శని గాని, జన్మ రవి యొక్క దోషం గాని ఏం చేస్తుంది, ఆలోచనలు బాగా వస్తాయి. ఆచరణ యోగ్యం కానటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది చాలా గొప్ప విషయం. అంటే మీకు వచ్చిన ఆలోచనలకి మీరు తగినటువంటి శ్రమ చేయలేరు, ఆ పని చేయలేరు. మీరు ఆలోచించడం మాత్రం ఆలోచిస్తారు. నిజానికి అది గొప్ప ఆలోచన అన్న విషయం మీకు ఇతరులకి కూడా తెలుస్తుంది, కానీ దాని ఆచరణలో పెట్టలేకపోవడం అన్నది ప్రధానమైన సమస్య. కారణం దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం. ఇక్కడ జన్మరాశి స్థిత గ్రహాలు ఏం చెప్తున్నాయి, అనవసరమైనటువంటి పనులకి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ అవసరమైనటువంటి పనులకి తక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. అందువల్ల ఉపయోగపడేటువంటి పనులు ముందుకు సాగనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అనేటువంటి ఆలోచనని చాలా జాగ్రత్తగా గుర్తెరిగి ప్రయత్నం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు కానీ మధ్యస్థంగానే గోచరిస్తూ ఉన్నాయి. అనగా అంత కష్టం లేదు, అంత సుఖవంతమైనటువంటి జీవితం లేదు, మధ్యస్థంగా వెళుతుంది. ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. విషపూరిత జంతువుల జోలికి సాధారణంగా వెళ్ళకూడదు. స్వయంకృతాపరాధాలు చేయకూడదు. ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకుంటూ ప్రతిరోజు అమ్మవారి యొక్క ఆరాధన, దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థాన స్థిత శుక్రుడు, లాభస్థాన స్థిత గురువు, షష్ఠభావం దగ్గర నుండి యోగించేటువంటి చంద్రుడు, ఈ 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. అయితే ప్రధానంగా అష్టమంలో వక్రించినటువంటి శనేశ్వరుడు ఉపశమనాన్ని కలగజేసేటువంటి గ్రహస్థితి. ఎందుకంటే ఏదో ఒక అనారోగ్య సమస్య, ఆరోగ్యపరంగా మానసికమైనటువంటి భయము, ఆందోళన, ఒత్తిడి అధికంగా ఉండడం, ఇలా మానసిక శారీరకమైనటువంటి సమస్యలు అటు సప్తమ రాహు వల్ల అష్టమ శనేశ్వరుడు వల్ల వస్తూ ఉన్నటువంటి తరుణంలో జన్మకుజుని యొక్క దోషం తొలగిపోవడం అనేది కొంత ఉపశమనం. గత వారంతో పోల్చుకుంటే, గత వారాలతో కూడా అంటే 2 వారాల క్రితం జన్మకుజుని యొక్క దోషం ఉన్నది. క్రితం వారం లేదు, ఈ వారము లేదు జన్మకుజుడు. అయితే శని వక్రించడం గత వారం లాగా అయితే కొంత మంచి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ మానసికమైనటువంటి భయాలు, ఆందోళనలు ఇవి కూడా కొంత తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ఆర్థికంగా ఇబ్బంది ఉండదు. కావలసినటువంటి సమయానికి ఎంత ధనం కావాల్సి వస్తుందో అంత ధనము వస్తూ ఉంటుంది, సమకూరుతూ ఉంటుంది. ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా కష్టం ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రతిఫలం ఉంటుంది. మిగతా వాళ్ళకి లేనటువంటి సదుపాయాలు, సౌకర్యాలు ఈ రాశి వారికి ఉన్నాయి. పక్క వాళ్ళు ఉద్యోగం పోతోంది అని భయపడవలసినటువంటి పరిస్థితులు, మీ ఉద్యోగానికి షూరిటీ ఉన్నది. గురుడు లాభంలో ఉన్నంత వరకు ఉద్యోగం పోదు. అలాగే ఇప్పుడు శుక్రుడు లాభగతుడైనప్పుడు విదేశాల్లో ఉండేటువంటి సింహరాశి వారికి ఇది కొంత ఉపయోగపడుతుంది, ప్రత్యేకించి ఉద్యోగ విషయాల్లో. అలాగే కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు బాగున్నాయి. నూతన గృహ, వాహన, ఆభరణ, వస్త్రాది సౌకర్యాలు బాగున్నాయి. అన్నిటి పరంగా కూడా కొంత మానసికంగా పడేటువంటి ఇబ్బందులు సైతం తగ్గుముఖం పట్టేటువంటి విధంగా ఈ వారంలో గ్రహస్థితి ఉంటుంది. స్వస్థాన ప్రాప్తిమారోగ్యం అర్ధలాభం యశోముదం అన్నది శాస్త్రం. వారాంతానికి వెళ్లే కొద్దీ ఏమవుతుంది అంటే చంద్రబలం పెరుగుతూ సొంత ప్రాంతాలకు చేరుకోవడం కానీ, లేదా మనసుకి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి ప్రాంతాల సందర్శనం కానీ, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక రుణ బాధలు, రోగ బాధలు తగ్గుముఖం పట్టేటువంటి విధంగా ఈ గ్రహస్థితి కొంత ఊతాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో సింహరాశి వారికి మధ్యస్థమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. అంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు లేవు. ప్రత్యేకించి ఈ వారంలో కొంత అసంతృప్తి ఉంటుంది.
ఇంకా మనం సాధించవలసినటువంటిది ఉంది, ఇంకా మనం సాధించవచ్చు అనేటువంటి కోరిక కూడా ఉంటుంది. దాన్ని అధిగమించడానికి లేదా మానసిక సంతృప్తిని పొందడానికి ఎక్కువగా సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండాలి. ప్రత్యేకించి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితం గోచరిస్తూ ఉన్నది. అటు మంచి కాదు, ఇటు చెడు కాదు, మధ్యస్థంగా నడుస్తుంది. సప్తమంలో ఉండేటువంటి శని వక్రించడం యోగమే. షష్ఠ స్థానస్థిత రాహువు యోగించేటువంటి గ్రహమే. అలాగే ఈ రాశి వారికి లాభస్థానమందు రవి బుధులు ఉండడం యోగం. చంద్రుడితోటి కలుపుకొని 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలని అనుభవిస్తున్నారు. అయితే ప్రధానమైనటువంటి దోషం ఏంటి అంటే జన్మ కుజుడు. ఇది ఒక్కటే ఇబ్బంది పెట్టేది. ఈ 5 గ్రహాల కిమ్మత్తు పాజిటివ్ ఫలితాన్ని కుజుడు ఒక్కరు కొంత బ్యాలెన్స్ చేస్తున్నారు నెగిటివిటీ తోటి. ఏంటండి ఆయన చేసేది అంటే జన్మరాశి గతే భౌమౌ యక్షరాక్షస పీడితం అన్నది శాస్త్రం. ఒక్క కుజుడు రాక్షసులు ఏ విధంగా పీడిస్తారో అలా పీడిస్తారు జన్మరాశిలో ఉంటాయి. అందున ఇది శత్రుక్షేత్రం కూడాను, బుధక్షేత్రం అయి ఉన్నది. అలాగే శని యొక్క దృష్టి, శని కుజుల యొక్క సమసప్తక స్థితి, వక్రించిన శనేశ్వరుని యొక్క దృష్టి. అందువల్ల ఆరోగ్య విషయాలు ప్రత్యేకించి కన్యారాశి వారు చాలా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే విద్యుత్తు, అగ్ని, పనిముట్లు, పదునైనటువంటి వస్తువులు, ఇటువంటి వాటి ద్వారా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకి వాటిల్లో వచ్చిన ఏదైనా ఇబ్బంది వాటిల్లో వచ్చాయి కాబట్టి వాటి పరంగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే తొందరపాటు పనికిరాదు. ఏ పని చేయాలి అన్న 1-2 సార్లు ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. సలహాలు సూచనలు తీసుకోవడం వల్ల తప్పు లేదు. మనం ఏదో ఇతను సలహా అడిగితే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు, మనం చిన్నవాళ్ళం అయిపోతామేమో, లేదా పోలే నువ్వు సలహాలు తీసుకుని పైకి వెళ్ళావని అంటారేమో అనే భావన వద్దు. మీకు తెలిసినా కూడా ఇంకొకరి యొక్క సహకారాన్ని మీరు వాడుకోండి. ఎందుకంటే లాభస్థానమందు రవి ఉన్నప్పుడు ఆయన అర్ధంచ స్వకులాచార గృహలాభస్సు భోజనం అన్నారు. ఇందులో మీకు మంచి చెప్పేటువంటి వాళ్ళు దొరుకుతారు. అలాగే ఏదైనా మంచి సలహా రావడానికి, ముఖ్యంగా ఉద్యోగం లేదు ఏదైనా రెఫరెన్స్ తో కూడి ఉన్నటువంటి ఉద్యోగాలు రావడానికి, రాస్యాధిపతి లాభస్థానంలో ఉన్నందువల్ల వేరే దేశానికి వెళ్ళినా ఆ దేశంలో ఉండేటువంటి మంచి ఫలితాలు మనకి రావడానికి ఇటువంటి వాటన్నిటికీ ఈ గ్రహస్థితి పూర్తిగా సహకరిస్తుంది. కాబట్టి మొహమాట పడకండి, ఏదైనా అడగండి, నోరు విప్పి మాట్లాడుతూ ఉంటే మీకు ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా ప్రతిఫలం దొరుకుతుంది. ప్రత్యేకించి చెప్పుడు మాటలు వినకూడదు. కుజుడు జన్మరాశి స్థితిలో ఈ సప్తమంలో శని ఉన్నప్పుడు చాడీలు వినకూడదు. ఎవరి మీద కూడా ఒక స్థిరమైనటువంటి నిర్ణయాన్ని ఉంచుకోకూడదు. ఎందుకంటే ఆ నిర్ణయం అనేటువంటిది మారుతూ ఉండాలి ఎప్పుడు. ఇలా మనుషుల పట్ల ద్వేషభావాన్ని పెంచుకుంటూ పోతే మాత్రం ఇబ్బంది పడతారు. అలాగే ఉద్యోగ సంబంధ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి. మరీ ముఖ్యంగా ఆరోగ్యం మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఈ వారంలో ఉండేటువంటి ఫలితాలు మీకు సానుకూలంగానే ఉంటాయి. కన్యారాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. గత వారాలతో పోల్చుకుంటే పరిస్థితులు సానుకూలంగానే ఉన్నాయి. దశమమందు రవిగ్రహం యోగిస్తున్నారు, నవమ స్థానమందు గురుడు యోగిస్తున్నారు. అలాగే చంద్రుడి యొక్క బలం ఉన్నది. అదే మాదిరిగా వక్రించినటువంటి శనేశ్వరుడు. మరీ ముఖ్యంగా ఈ రాశి వారులకి యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య 4. ఇందులో దశమ స్థానంలో ఉండేటువంటి రవి చాలా బలమైనటువంటి గ్రహం. ఎందుకంటే అర్ధసిద్ధి సదారోగ్య అన్నది శాస్త్రం. అటు ఆరోగ్యము, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నతిని రవి ప్రసాదించగలరు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత రవి దిగ్బలంతో ఉన్నప్పుడు అది ఎలాగో ఆయన ఇస్తారు. దానితో పాటుగా ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదించగలిగేటువంటి స్థితి. అంటే దశమంలో ఉన్నారు, వృత్తికారకమైనటువంటి స్థానం కాబట్టి అందులో మన వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదలను సూచిస్తారు. ఉద్యోగం లేదు, మంచి ఉద్యోగాన్ని ఇప్పించడం, లేదా ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ, లేదా ఆశించినటువంటి చోట్లకి ట్రాన్స్ఫర్లు కానీ, ఇటువంటి వాటికి కూడా ఈ వారం అవకాశం ఉంటుంది. అలాగే శనేశ్వరుని యొక్క స్థితిగతులు కానీ, చంద్రుడి యొక్క స్థితిగతులు కానీ, అలాగే శుక్రుని యొక్క స్థితిగతులు కానీ వీటితో పోల్చుకుంటే ఈ వారంలో కొంచెం ఖర్చు మాత్రం అధికంగానే కనబడుతూ ఉన్నది. అనవసరమైనటువంటి వాటికి, అవసరమైనటువంటి వాటికి కూడా ధనాన్ని అధికంగా వెచ్చిస్తారు.
మరీ ముఖ్యంగా కొన్ని కొన్ని సందర్భాల్లో బాధగా ఉన్నప్పుడు లేదా ఆనందం అతిగా ఉన్నప్పుడు సైతం కొంత ధనాన్ని ఎక్కువగా వెచ్చించి ఏదో ఒక వస్తువు కొనుక్కోవడమో, లేదా ఇంకోటి ఏదైనా పలానా లగ్జరీ ఐటమ్ కొనుగోలు చేయడమో, లేదా ఏదైనా ఇటువంటి వాటిని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు ఎక్కువగా తులారాశి వాళ్ళు. ఎమోషనల్ బ్యాలెన్స్ అనేటువంటిది కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అయితే అతి కోపం లేదా అతి బాధ, అతి ఆనందం ఇటువంటివన్నీ కూడా తులారాశి వారిలో ఎక్కువగా చూడవచ్చును. వ్యయస్థాన స్థిత కుజుడు ఉన్నప్పుడు కూడా ఎక్కువ ప్రయాణాలు చేయడానికి, కుభోజనం దేహజాడ్యం అన్నారు, అంటే శరీరం బద్ధకంగా ఉండడానికి, నిద్ర లేనటువంటి దానికి పరిస్థితులకి, అంటే సరే సౌకర్యాలు ఉండవు. మనం ఎంత కష్టపడినా చివరాఖరికి మనం శరీరానికి విశ్రాంతినివ్వాలి. ఆ విశ్రాంతినిచ్చేటువంటి సమయంలో సరైన సౌకర్యాలు ఉండవు. సరిగ్గా పడుకుంటాం, కరెంటు పోతుంది, లేదా ఇంకోటి ఏదో పనిచేయదు, లేదా అప్పుడే ఏదో ఒక ఆలోచన వస్తుంటుంది. ఇలా నిద్రపోవడానికి అవకాశం ఎప్పుడు కుజుడు. ఇది తులారాశి వారిలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఆ విషయం మినహాయించి మిగతా గ్రహస్థితి అంతా బాగున్నది. ఉద్యోగ వ్యాపారాలు, సంతతి లేదా కుటుంబ పరిస్థితులు బాగున్నాయి. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన, దేవీ ఖడ్గమాల స్తోత్ర పఠనము లేదా శివాష్టోత్తర పారాయణ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి రాశ్యాధిపతి కుజుడు బలంగా ఉండడం అనేటువంటిదే ఒక మంచి విషయం. గత వారం కూడా మనం అదే చెప్పుకున్నాం. ఎందుకంటే అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు రాశ్యాధిపతి అనుకూలంగా ఉంటే ఎలా ఉంటుంది గత వారం చూశారు. ఈ వారంలో కూడా రాశ్యాధిపతి చంద్రుడి యొక్క బలాన్ని వృశ్చిక రాశి వారు చూస్తారు. అయితే ఈ గ్రహస్థితి వల్ల అటు అన్ని లాభదాయకమైనటువంటి స్థితిగతులే. లాభంలో రాశ్యాధిపతి ఉన్నప్పుడు వస్త్ర లాభము, ధాన్య లాభము, ధన లాభము, యశో లాభము, ఉద్యోగ లాభము, సంతాన లాభము, భూలాభము, గృహ లాభము, ఒకటి కాదు బోల్డ్ అనే లాభాలు చెప్పుకుంటూ వచ్చారు. అంటే రాశ్యాధిపతి బలంగా ఉన్నప్పుడు ఒక పని చెయ్యాలి అనేటువంటి ఉత్సాహాన్ని కలగజేస్తారు. ఉద్యోగంలో మనకి ఏదైనా ఒక ఛాలెంజ్ వచ్చింది, తప్పుకుపోవడానికి ఆయన ఇష్టపడరు. మనం దీన్ని ఎదుర్కొనాలి అనేటువంటి ఉత్సాహాన్ని, ధైర్యాన్ని ప్రదర్శించడానికి కారణమవుతారు. అలాగే జీవితంలో ఏదో సమస్య వచ్చింది, పోరాడేటువంటి తత్వాన్ని ఇస్తారు. అందుకనే ధైర్యం ఏకాదశగతే కుజే అన్నది శాస్త్రం. ధైర్యాన్ని ఇస్తారు. ధైర్యం ఉన్న చోట అన్నీ ఉంటాయి. అందుకనే ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. ధైర్యం ఉన్న చోటికి లక్ష్మి వస్తుంది. ఇక్కడ కుజుడు పోరాటము అనేటువంటి దానికి కారకుడు. కాబట్టి జీవితంలో అనారోగ్యం మీద పోరాడడం, ఆర్థిక ఇబ్బందుల మీద పోరాడడం, ఉద్యోగం లేనటువంటి పరిస్థితులపై పోరాడడం, లేదా విదేశాలకు వెళ్ళాలి, అక్కడ ఉద్యోగం పొందాలి, అక్కడ ఏదైనా మంచి స్థితిని పొందాలి అనేటువంటి అన్నిటి మీద కూడా కుజుడు తగినటువంటి ఫలితాన్ని చాలా సానుకూలంగా ఇస్తారు. అంతేగాక దేశాంతరవాసానికి కారకుడు. లేదు భారతదేశంలోనే ఒకవేళ ఇంటర్నల్గా దేశంలోనే ఉంటే అనేక రకాల ప్రాంతాల సందర్శనకి, తీర్థయాత్రలకి, పుణ్యనది స్నానాలకి వాటికి కూడా కుజుడు కారకుడు అవుతారు. అలాగే సోదర సోదరీమణులతోటి, అంటే మీ యొక్క తోబుట్టువులతోటి ఉండేటువంటి సమస్యల్ని సైతం తగ్గించి వేస్తారు. భూపరమైనటువంటి లావాదేవీలు, ఇల్లు అమ్మాలన్నా, కొనుక్కోవాలన్నా, లేదు మరి ఇతరత్ర వ్యాపారాల్లో ఎక్కువగా మెషినరీసు లేదు ఇటువంటి వాటిపైన ఆధారపడుతూ ఉన్నటువంటి వారిలో అయినా కుజుడి యొక్క అనుకూల్యత ఉండడం ద్వారా వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. కాబట్టి మిగతా గ్రహాలు ఎంత ప్రతికూలంగా ఉన్నా ఈ కుజచంద్రుల యొక్క ఆనుకూల్యత వల్ల అటు మానసిక ప్రశాంతత అలాగే అభివృద్ధి రెండింటినీ చూడగలుగుతారు వృశ్చిక రాశి వారు. ఈ రాశి వారు చెప్పుడు మాటలు వినకుండా మనుషుల యొక్క తత్వాన్ని ఎరిగి ముందుకు వెళితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అష్టమ గురుదోష నివారణ కోసమై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. అర్ధాష్టమ స్థానమందు శని వక్రించడం కొంత మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నది. రాహు తృతీయ స్థానమందు మిశ్రమ ఫలదాత, సప్తమ స్థానమందు శుక్రుడు మిశ్రమ ఫలితాన్ని, గురుడు యోగత్వాన్ని ఇస్తూ ఉన్నారు. అష్టమ రవి యొక్క స్థితి, అష్టమ బుధుని యొక్క స్థితి ఉన్నది.
దశమ కుజుడు. అంటే కేవలం అటు గురుడు చంద్రుడు ఈ రెండు గ్రహాల యొక్క అనుకూలత తప్పితే మిగతా గ్రహాలు ఇవి అనుకూలంగా లేవు. కొంతలో కొంత వ్యతిరేకించే గ్రహాలు అంటే శనేశ్వరుడు లాంటి గ్రహాలు తమ యొక్క చెడు ఫలితాలని తగ్గించి వేసినటువంటి వారంలో ఈ వారం ధనురాశి వారు ఉన్నారు. ఇది సాధారణమైనటువంటి ఫలితమే. అనగా ఏదైనా ఒక పని ఉన్నది, లేదా ఏదైనా కుటుంబ బాధ్యత ఉన్నది, ఫంక్షన్ చేయాలి, లేదా పలానా బాధ్యత నెరవేర్చాలి, అవన్నీ కూడా చాలా సానుకూలంగా వెళుతూ ఉంటాయి. ఉద్యోగం ఉన్నది, ఉద్యోగం ఏదైనా సాఫీగానే వెళుతూ ఉంటుంది. ఎక్కడ ఏ విధమైనటువంటి ఒడిదుడుకులు ఉండవు. ఏదో అడపాదడపా చిన్న చిన్న ఛాలెంజెస్ వస్తాయి, వాటిని దాటుకుని ముందుకెళ్తారు. ఏదో ఒక ఉపద్రవం రావడం కానీ లేదా ఏదైనా ఒక మెరాకిల్ జరగడం కానీ ఉండదు. అంటే అటు అతి ఉండదు, ఇటు మితి ఉండదు, మధ్యస్థంగా వెళుతూ ఉంటుంది. ప్రతిరోజు లేవడం, దైనందిన జీవితాన్ని గడపడం, మళ్ళా ఆఫీసులకి ఉద్యోగాలకి వెళుతూ ఉండడం, మీ పనులు మీరు చేసుకోవడం, రాత్రికి వచ్చి పడుకుంటూ ఉండడం, ఇలా సాగుతూ ఉంటుంది. ఏదైనా ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస మాత్రం మొదలవుతుంది. ఏదో ఒక కొత్త దాన్ని నేర్చుకోవాలి లేదా ఏదైనా తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచనలు మొదలవుతాయి. పుస్తక పఠనము లేదా ఏదైనా ఒక జ్ఞానాన్ని సంపాదించాలి అనేటువంటి ఆతృత కూడా ఈ వారంలో కనబడుతూ ఉంటుంది. కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు, లేదా ఇందాక చెప్పుకున్నట్టు ఉద్యోగ వ్యాపారాలు, ఇటువంటివన్నీ కూడా సానుకూలంగానే ఉన్నాయి. మరి ముఖ్యంగా సంతాన సంబంధమైనటువంటి పురోగతి ఈ వారంలో ఉంటుంది. అంతేగాక వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలని చర్చించడం లేదా ఆయా కార్యక్రమాలను జరపడం అనేటువంటిది కూడా ఈ వారంలో మనం చూడవచ్చును. ప్రత్యేకించి మానసిక అలసట అనేటువంటిది ఈ వారం ఉండదు. మానసిక ఆందోళన అనేటువంటిది ఉండదు. చాలా ఫెయిర్ గా నడుస్తూ ఉంటుంది. అంటే నిలకడగా ఉండేటువంటి మనస్తత్వము, నిలకడ ఆలోచనలు, హరీబరీగా కాకుండా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకునేటువంటి శక్తిని ఈ గ్రహస్థితి ఇస్తుంది. కాబట్టి ఇటువంటి స్థితిని మరింతగా పెంచుకోవడానికి ఈ రాశి వారు ప్రత్యేకించి ఆరాధించవలసినటువంటి దైవం కాలభైరవుడు. పరమేశ్వరుడి యొక్క స్వరూపమైనటువంటి కాలభైరవ ఆరాధన చాలా మంచిది. ప్రత్యేకించి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గత వారంలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నదో ఈ వారంలో కూడా అదే రకమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోయినది. షష్ఠ స్థానమందు భృగు అనగా శుక్రుడు, భృగు షట్క దోషము, గురువు యొక్క స్థితి. అలాగే ఈ రాశి వారికి సప్తమ రవి, సప్తమ బుధుని యొక్క స్థితి. అక్కడికే మనకి 3-4 గ్రహాలు, 5-6 గ్రహాలు ప్రతికూలత. 2వ స్థానమందు రాహు యోగిస్తూ శని యొక్క వక్రగతి కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలని అనుభవిస్తూ ఉన్నటువంటి స్థితి. శని వక్రగతి ఎలా ఇబ్బంది పెడుతుందండి? సదా క్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం. మీరు గమనించండి, మకర రాశి వారి యొక్క పనులు మందకించడం ప్రారంభిస్తాయి, మందకుడిగా సాగుతూ ఉంటాయి. అంటే ఏది కూడా అంత స్పీడప్ ఉండదు. అనవసరమైనటువంటి తగువులు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇతరులు మిమ్మల్ని బాధ పెట్టేటువంటి చర్యలు, మిమ్మల్ని బాధించేటువంటి మాటలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. గతంలో మీరు వారికి సహాయం చేసినా కూడా దాన్ని గుర్తెరగకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఈ గ్రహస్థితి మకర రాశి వారిని జంకకుండా గంభీరంగా నిలబెడుతూ ఉంటుంది. ఏ గ్రహం సావకాశాన్ని కల్పిస్తుంది అంటే ఈ రాశి వారికి చంద్రుడు మనోధైర్యాన్ని ఇస్తారు. పూర్తిగా ఈ వారం అంతా చంద్రబలం ఎక్కువగా ఉండడం వల్ల అటు మనస్సౌఖ్యం, సదానందం, ఇష్టగృహ సుభోజనం, మనకి నచ్చినటువంటి ప్రాంతాల సందర్శన, నచ్చినటువంటి గృహములు, నచ్చినటువంటి బంధువుల ఇళ్లలో భోజనం చేస్తూ ఉండడం, దూర ప్రాంత సంచారము, అలాగే ఎవరికి ఏ విధంగా సమాధానం చెప్పాలి ముందుగానే రాసి పెట్టుకుంటారు. ఇటువంటి విషయాలన్నీ మకర రాశి వారిలో కనబడతాయి. అలాగే ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయి. అవంత ఇబ్బంది లేవు, అవంత సానుకూలత లేదు, మధ్యస్థంగా నడుస్తూ ఉంటుంది. విదేశీయాల సంబంధమైనటువంటి విషయాలు, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో సానుకూల్యత ఎక్కువగా కనబడుతూ ఉన్నది. ఈ విషయాలు మకర రాశి వారికి కొంత ఊరటని కల్పిస్తాయి. అలాగే ఈ రాశి వారికి సప్తమ స్థానస్థిత గ్రహాల వల్ల సమంత జన విద్వేష దారాపీడాసుతామయం అన్నది శాస్త్రం. మకర రాశి వారికి కాక కుటుంబ సభ్యులకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలపై వీరి యొక్క దృష్టి ఎక్కువగా ఉంటుంది. అంటే అటు జీవిత భాగస్వామికో, సంతానానికో లేదా
ఇతరత్ర ఎవరైనా బంధువులకో లేదా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకో ఆరోగ్యపరమైనటువంటి విషయాలపై కొంత వ్యాకులత ఉంటుంది. అదొక్కటి ఈ వారంలో కనబడుతూ ఉన్నది ప్రధానంగా. కాబట్టి ఈ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించాలి అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఎక్కువ. అటు పంచమ స్థానస్థిత గురు శుక్రులు యోగిస్తూ ఉన్నారు, షష్ఠ స్థానస్థిత రవి బుధులు యోగిస్తూ ఉన్నారు. ఈ వారంలో చంద్రబలం పూర్ణంగా కనబడుతూ ఉన్నది. 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి కుంభరాశి వారి యొక్క పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. నిజానికి ఈ ఉన్నటువంటి ద్వాదశ రాశుల్లో కొంచెం అటో ఇటో బాగున్నటువంటి రాశి కుంభరాశి. కారణం ఏమిటి అంటే అటు బుద్ధి, ప్రజ్ఞ, మేధస్సుకు సంబంధించిన స్థానంలో పూర్ణ శుభగ్రహ సంపత్తి. ఈ వారంలో చంద్రబలం అధికంగా ఉండడం, షష్ఠ స్థానమందు రవి ఉండడం, షష్ఠేరవవు సుసౌఖ్యాది యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. అంటే తలపెట్టినటువంటి పనులు, సరే మీరు కష్టపడుతున్నారా, కష్టపడట్లేదా, లేకపోతే ఇంకొకరు సహాయం చేస్తున్నారా, చేయట్లేదా అనే విషయాలు పక్కన పెడితే అనుకున్నటువంటి సమయానికి అనుకున్న పనిని పూర్తి చేయగలిగేటువంటి పరిస్థితుల్ని ఈ గ్రహస్థితి కలగజేస్తున్నది. ఆరోగ్య సమస్యలు బాధించడం లేదు, లేకపోతే ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టడం లేదు, ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతున్నారు, ఎవరో ఒకరు సహాయం చేస్తున్నారు, పై అధికారుల యొక్క సానుకూల్యత కనబడుతూ ఉన్నది, గతంలో మీరు చేసినటువంటి మేలు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నది. అలాగే చంద్రుడు పరిపూర్ణమైనటువంటి బలంగా ఉన్నప్పుడు చంద్రుడు మానసిక స్థైర్యాన్ని ఇస్తూ కుటుంబంలో ఉండేటువంటి సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులకి కారణమవుతున్నారు. ఇలా ప్రతి అంశంలోనూ చక్కటి వెసులుబాటు కుంభరాశి వారికి ఉన్నది. ఇటు జాతకంలో దశలు యోగిస్తే ఇది చాలా హెల్ప్ అయ్యి మీకు చాలా గొప్పగా రాజయోగప్రదంగా సాగుతుంది. జాతకం బాగా లేకపోతే గోచారం పనిచేది, ఇదివరకే మనం చెప్పుకున్నాం. అలాగే విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలు, విద్యా సంబంధమైనటువంటి విషయాలు, సంతాన సంబంధమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా చాలా సానుకూలంగా ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. మొత్తం మీద కుంభరాశి వారి యొక్క స్థితిగతులు చాలా బాగున్నవి. గత వారంతో పోల్చుకుంటే ఈ వారం మరింత అనుకూలంగా అభివృద్ధి ప్రదంగా గోచరిస్తూ ఉన్నవి. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడం కోసమై గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితమే గోచరిస్తూ ఉన్నది. జన్మరాశి యందు వక్రించినటువంటి శనేశ్వరుడు, వ్యయస్థానమందు రాహువు, అర్ధాష్టమ గురువు, పంచమ స్థాన స్థిత రవి, అలాగే సప్తమ కుజుడు, శని కుజుల యొక్క సమసప్తక స్థితి, ఇవన్నీ కూడా కొంత వ్యతిరేకించేటువంటి గ్రహములు, అంటే వ్యతిరేకమైన ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహములు. చతుర్థ స్థానమందు శుక్రుడు కానీ, పంచమమందు బుధుడు కానీ, ప్రత్యేకించి ఈ వారంలో దశమ కేంద్రం నుండి ఏకాదశ స్థానం వరకు సంచరించేటువంటి పూర్ణమైనటువంటి చంద్రబలం చాలా అత్యద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తూ ఉన్నది. ఈ వారంలో ఈ 3 బలమైనటువంటి గ్రహాలు. కాబట్టి మీనరాశి వారికి ఏంటి అంటే అటు శుక్రబుధులు చంద్రుడు యోగించడం వల్ల కష్టసాధ్యమైనటువంటి పనులన్నింటినీ కూడా సుసాధ్యంతో చక్కగా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఎవరో ఒకళ్ళ సపోర్ట్ దొరుకుతుంది, లేదా ఏదైనా లౌకికమైనటువంటి జ్ఞానమో, ముందుగా మనం సంపాదించుకున్నటువంటి అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానమో ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే వాళ్ళు ఈ తప్పు చేశారు, మనం ఇది చేయకూడదు అనేటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో అది కాపాడు. తొందరపాటు చర్యలు, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఈ గ్రహస్థితి ప్రత్యేకించి స్వయంకృతాపరాధాలు చేసేలా చేస్తుంది. అటు రాహువు కానీ శనేశ్వరుడు కానీ ఎక్కువ ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఏంటి, కోపంలో తీసుకున్న నిర్ణయాలు, ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు, అనాలోచిత నిర్ణయాల వల్ల బాధపడేటువంటి స్థితికి కారణమవుతారు. కాబట్టి ఎప్పుడూ కూడా ప్రశాంతతతోటి ఉండాలి. సహనం చాలా ముఖ్యము, ఓర్పు చాలా కావాలి. ఆఖరికి మీ తప్పు లేకుండా మిమ్మల్ని నిందిస్తూ ఉన్నా, 10 మందిలో తిడుతూ ఉన్నా సమాధానం నోటితో చెప్పకూడదు. మీనరాశి వారు గుర్తుపెట్టుకోండి, ఓర్పు సహనం అనేటువంటిది ఉంటే పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదని మీరు గుర్తుపెట్టుకోదలుచుకుంటే, ఆ మాట మీద మీకు నమ్మకం ఉంటే
మీరు ఎంత ఇబ్బందులు పడ్డా, ఎంత మాట పడ్డా మౌనంగా ఉండడాన్ని నేర్చుకోండి. భవిష్యత్తులో అది మీకు గొప్ప ఆయుధం కింద మారుతుంది. ఎందుకంటే ఈ గ్రహస్థితి కోపంలో మీ చేత తప్పు చేయిస్తుంది. లేదు, చెప్పుడు మాటలు వినడం ద్వారా మీ గురించి ఎంత చెడుగా చెప్పుకుంటూ ఉన్నా దాన్ని ఎలా మనం తగ్గించుకోవాలన్న ప్రయత్నం చేయండి తప్పితే మన గురించి వీళ్ళు ఏదో తప్పుగా చెప్తున్నారు కదా, వీళ్ళ గురించి కూడా మనం తప్పు చెబుదాం అనేటువంటి ఆలోచన మాత్రం వద్దు. ఈ విషయాలు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఉద్యోగపరమైన సమస్యలు ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి, దాటుతూనే ఉంటారు. వ్యాపారపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి. అలాగే విదేశాల్లో ఉండేటువంటి వారు ఈ గ్రహస్థితి వల్ల కొంత ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి మాట వాస్తవమే. అయినప్పటికీ కూడా ఎదరెదర రాబోతూ ఉన్నటువంటి కాలం బాగున్నది. అప్పటి వరకు కూడా ప్రతిరోజు రుద్ర కవచాన్ని ఎక్కువగా పారాయణ చెయ్యండి. రుద్ర కవచాన్ని 3 పూటలా పారాయణం చెయ్యండి. పరమేశ్వరుడి యొక్క నామాన్ని ఎంత వీలుంటే అంత జపం చేయండి, పంచాక్షరి మంత్రాన్ని. తత్ఫలితంగా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. స్వస్తి.